పౌరులకు ఆయుధాలు ఇస్తారట, ప్రజలకే ఆయుధాలు ఇస్తారట. అస్సోం ప్రభుత్వ సంచలన నిర్ణయం. బంగ్లాదేశీలు అక్రమ వలసదారుల నుంచి స్వదేశీ పౌరుల రక్షణకు ఆయుధ లైసెన్సుల మంజూరు జారీ చేసే అధికారం జిల్లా అధికారులకు. ఊరిని మీకు ఇచ్చుకుంటూ పోతే ఏడి దాకా పోద్ది అది. అస్సోంలోని హిమంత బిశ్వశర్మ సారథ్యంలోని అస్సోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్తో సరిహద్దు గల జిల్లాల్లో మారుమూల ముప్పు గల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల స్వీయ రక్షణకు వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం నిర్ణయించిందట. అంటే ఆ బంగ్లాదేశ్ బార్డర్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలకి ఎవరైనా అప్లై చేసుకుంటే ఇస్తారట. ఎందుకంటే అక్కడి వైపు నుంచి టార్గెట్స్ ఉన్నాయట బాగా. బంగ్లాదేశ్లో ఇటీవల హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్న నేపథ్యంలో అస్సోం సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నది. దుబ్రి, నాగావ్, మొరిగావ్, బార్పేట, సౌత్ సాల్, మరా, గోల్పరా జిల్లాల వాసులకు ఈ లైసెన్సులు మంజూరు చేస్తారట. అయితే అర్హులైన వ్యక్తులకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలన్న విషయమై ఆయా జిల్లాల అధికారులు నిర్ణయం తీసుకుంటారని హిమంత బిశ్వశర్మ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన సున్నితమైన నిర్ణయం. ఇటీవలి బంగ్లాదేశ్ పరిణామాలు, హిందువులను లక్ష్యంగా చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ జిల్లాల్లోని గ్రామాల్లో నివసిస్తున్న భారతీయ స్వదేశీ పౌరుల్లో అభద్రతాభావం నెలకొంది. వారిపై దాడులు చేస్తామంటూ సరిహద్దు ఆవల బంగ్లాదేశ్ నుంచి సొంత గ్రామాల్లో కూడా హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మారుమూల దుర్బల ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. చట్ట విరుద్ధ బంగ్లాదేశీలను గుర్తించి బహిష్కరించే ప్రక్రియ చేపట్టినప్పటి నుంచి భారతీయ స్వదేశీ పౌరులు భయంతో జీవిస్తున్న సందర్భాలు మేము చూసాం. ఈ ప్రాంతంలో భారతీయ స్వదేశీ పౌరులు మైనార్టీలుగా జీవిస్తున్నారట. అందుకే వారికి ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని మేము నిర్ణయించాం. ఆయుధాలు కొనుగోలు చేసేందుకు వారికి ప్రభుత్వం సహాయం చేయదు, కానీ ఆయుధాలు కొనుగోలు చేసేందుకు లైసెన్సులు ఇస్తాం. ఆయుధ లైసెన్సులు ఇవ్వాలని ఈ ప్రాంత వాసుల నుంచి సుదీర్ఘకాలంగా డిమాండ్ ఉన్నది. అస్సోం కష్టమైన సున్నితమైన రాష్ట్రం. ఆయుధాల చట్టంలోని నిబంధనల కింద ఆయుధాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని భారతీయ స్వదేశీ పౌరులను ప్రోత్సహిస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు. చట్ట విరుద్ధ హెచ్చరికలు, శత్రువుల ముప్పు ఉన్న ప్రాంతాల్లో స్వదేశీ సామాజిక వర్గాలకు సాధికారత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ చొరవ తీసుకున్నది. 1979-85 మధ్య చట్టవిరుద్ధ వలసదారులకు వ్యతిరేకంగా అస్సోం ఆందోళన సాగించినప్పటి నుంచి ఆయుధాల లైసెన్సులు కావాలి అన్న డిమాండ్ ఉందని వెల్లడించారు. కానీ రాష్ట్రంలోని స్వదేశీ పౌరుల ఆందోళనను డిమాండ్ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కానీ అది చాలా సెన్సిటివ్ ఇష్యూని ఒక రకంగా, కానీ దాన్ని మిస్యూజ్ అవ్వకుండా పకడ్బందీగా నిర్వహిస్తే ఇబ్బంది ఉండదు.